టాలీవుడ్ లో మహేష్ లెవెలే వేరు. ఆయన బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో ఆయన చేసే యాడ్స్ ని బట్టే చెప్పొచ్చు. బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం తనను కలిసే సంస్థలు ఎన్ని ఉన్నాయో చెప్పడం చాలా కష్టం. మహేష్ యాడ్ పబ్లిసిటీ ద్వారా పెద్ద పెద్ద కంపెనీల టర్నోవర్ వేల కోట్లలో పెరిగిందంటే మహేష్ అనేది పేరు మాత్రమే కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో టాప్ 10 లో ఉన్నాడంటే మరి పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయితే అయ్య బాబోయ్, ఈ మిల్కీ బాయ్ ని పట్టుకోవడం టాలీవుడ్ స్టార్ హీరోల తరం అవుతుందా? ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్న ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల పరిస్థితి ఏంటి? ఒక్క మూవీతో టాప్ లెవెల్లో కూర్చుంటాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాబోయే 2 సినిమాలు మహేష్ కెరీర్ లో కీలకం అనే చెప్పాలి. అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ. గురూజీతో మహేష్ కాంబినేషన్ అంటేనే పక్కా హిట్ అన్న హింట్ ఇచ్చేసినట్లే. ఆయన డైలాగులే సినిమాలకు సగం బలం. ఆ బలానికి కథ, కథనం తోడైతే ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తే సినిమా పక్కా హిట్. దమ్ముంటే మహేష్ ని పట్టు అనాల్సిందే ఎవరైనా. అతడు కలేజ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. మూవీ షూటింగ్ లో ఉండగానే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయంటే ఈ కాంబినేషన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా హిట్ అయితే వాసివాడి తస్సదియా, మహేష్ రేంజ్ కి దండాలయ్యా అనాల్సిందే ఎవరైనా. త్రివిక్రమ్ మూవీ తర్వాత సూపర్ స్టార్ పాన్ వరల్డ్ మూవీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. దర్శక ధీరుడు జక్కన్న సినిమాను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే స్టోరీ అని ఇప్పటికే రివీల్ కావడంతో ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ అవుతున్నాయి. బాహుబలి సిరీస్, RRR సినిమాలను మించిపోయేలా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడు. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా మీద రాజమౌళి ముద్ర పడిందంటే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే. ఆస్కార్ అందుకున్న తర్వాత రాబోయే సినిమా కాబట్టి ఏ రేంజ్ లో ఉంటుందో మన ఊహలకే అర్థం కాని పరిస్థితి. ఈ మూవీ కూడా హిట్ పడితే మహేష్ కటౌట్ వరల్డ్ వైడ్ గా వెలిగిపోతుంది. ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుని స్టార్స్ అయినా మహేష్ మాత్రం ఒకే ఒక్క సినిమాతో నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యమంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మరి చూడాలి మహేష్ గ్రాఫ్ ఎలా లేస్తుందో.